ఎక్కువ ధన వ్యయాలు కానిది, ఎక్కువ ధన వ్యయాలు కానిది ఏదయ్యా అంటే తీర్థయాత్ర. ఇది చెప్పాడు ఇక్కడ. తీర్థయాత్ర అటువంటి యజ్ఞం. చిత్తశుద్ధి చేయడంలో తీర్థయాత్రలు అంత గొప్పవి. లేకపోతే అంతంది మహర్షులు తీర్థయాత్రలోనే ఎందుకుంటారు అంటే వాళ్ళు అప్పటికి చిత్తశుద్ధి పొందినవారు. అయినా ఎందుకుంటారంటే అక్కడున్న శుద్ధత్వం వాళ్ళకి తెలుసు కనుక అక్కడే మసలుతుంటారు, ఉన్న చిత్తశుద్ధి దెబ్బతినకుండా ఉండడం కోసం. మరి చిత్తశుద్ధి కావాల్సిన వాడు అక్కడికే వెళ్ళాలి. తీర్థయాత్రలో స్వాభావికమైన దివ్యశక్తి ఉంటుంది కనుకనే మహాత్ములు అక్కడికి వెళ్తారు. స్వాభావికమైన దివ్యశక్తి ఉండి మహాత్ములు అక్కడికి నడాడుతున్న శక్తి ఉంది కనుక మనం అక్కడికి వెళ్ళాలి. రెండు మనకు కలుస్తాయి ఇక్కడ. అందుకు ఇది తీర్థయాత్రల గొప్పతనం అని చెప్తూ, తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞైరపి విశిష్యతే. యజ్ఞముల కంటే గొప్పది తీర్థములకు వెళ్ళడం తెలుసుకో. అందుకే తీర్థములకు వెళ్ళినప్పుడు అక్కడ చేయవలసిన ఉపవాసము మొదలైన ఆహార నియమాలు పాటించాలి. రెండవది చెయ్యగలిగిన దానములు, సువర్ణము గోదానము చేయగలిగిన దానం చేయాలి. ఇలా చేసినట్లయితే సదక్షిణాకంగా అగ్నిష్టోమాది యాగములు చేస్తే ఏ ఫలితం వస్తుందో విధి విధానంగా తీర్థయాత్రలు చేస్తే అది ఫలితం వస్తుంది. ఎందుకంటే అగ్నిష్టోమాది యాగాలు ఇప్పుడు ఆఖరికి తెలియని కాలం మనకు వచ్చింది. అగ్నిహోత్రికులు తెలుసుకున్నా వాళ్ళు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఆఖరికి న్యాసం చేసేటప్పుడు దశపూర్ణ మాసాత్మనే అగ్నిష్టోమాత్మనే న్యాసానికి మాత్రమే మిగిలే కానీ ఆ కర్తువులే తెలియని పరిస్థితి ఉంది. అలాంటి కర్తువులన్నీ సాంగోపంగంగా చేసే వచ్చే ఫలితములు తీర్థయాత్రల వల్ల వస్తాయి ఇక్కడ. అందుకో మాట చెప్తుంది పురాణం ఏమనంటే, మనల్ని అనుగ్రహించడం కోసం సర్వవ్యాపకుడైన భగవానుడు క్షేత్ర రూప తీర్థ రూపములుగా వ్యక్తమయ్యేటది. అవి అవతారములే. ఎంత గొప్ప మాట. ఇలా చెప్తూ